ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. ఇక 5వ రోజు ఆస్ట్రేలియాలోని లోకేష్ టూర్ కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలతో లోకేష్ వరుస భేటీలవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్య సాధనకు ఏపీ సర్కారుతో కలిసి పనిచేయాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలపై నైపుణ్యాభివృద్ధిలో భాగంగా భాగస్వామ్యం వహించాలని కోరారు. ఇక క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్కి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, రాష్ట్ర అభివృద్ధి లక్ష్య సాధనగా మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ సాయిరామ్, ఇక్కడ మంత్రి నారా లోకేష్ నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్ కి అయితే ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా అయితే మంత్రి నారా లోకేష్ పర్యటన ఆస్ట్రేలియాలో 5వ రోజు అయితే పర్యటిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూస్తున్నట్లయితే పెట్టుబడిదారులని అయితే మంత్రి నారా లోకేష్ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా వారికి ఇన్వెస్టర్లకు అయితే సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన ప్రాంతంగా ఉన్నాయంటూ వసతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే పెట్టుబడిదారులకు అయితే సూచనలు అయితే సూచించారు. ఈ నేపథ్యంలోనే రేపు నవంబర్ 14-15 తేదీల్లో అయితే పెట్టుబడులు పెట్టేందుకు దానికి సంబంధించి కూడా కొన్ని పారిశ్రామికవేత్తలు కూడా ఎంఓయూలు కుదుర్చుకునేందుకు అయితే ముందుకు వచ్చాయి అని కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇందులో ప్రధానంగా విశాఖ చూసుకున్నట్లయితే గూగుల్ ఏఐ డేటా హబ్ గా అయితే అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే అది అత్యంత పెద్ద పెట్టుబడిగా $15 బిలియన్ పెట్టుబడిగా అయితే గూగుల్ రూపాంతరం చెందబోతుంది. ఇక్కడ ప్రధానంగా ఇంకా చూసుకున్నట్లయితే విశాఖ అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం అంతేకాకుండా ఆర్సిఎల్ఆర్ మిత్తల్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంతేకాకుండా వ్యాపార రంగంలో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను మనకు రాష్ట్రంలో కనబడతా ఉంది. ట్రంప్ విధించిన సుంకాల భారం చూస్తున్నట్లయితే మరింత రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఆందోళన కూడా రైతుల్లో తొలగించేందుకైతే అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటు భారత ప్రభుత్వం రెండు మధ్య కూడా మంచి సంబంధాలను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఆక్వా రైతు రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేలాగా మంత్రి నారా లోకేష్ అయితే కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు పక్క దుబాయ్ లో పర్యటిస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో అయితే అటు సీఎం చంద్రబాబు ఇటు మంత్రి నారా లోకేష్ అంతేకాకుండా కూటమి మంత్రులు కూడా ఇతర దేశాల్లో కూడా పర్యటిస్తూ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందేందుకు అయితే కృషి చేస్తూ పెట్టుబడులు ఆకర్షణ ధ్యేయంగా అయితే పనిచేస్తూ దేశాల పర్యటన అయితే చేస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు అనంతరం రాష్ట్రానికి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించడం, వారికి కావాల్సిన అనుమతులు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.